జార్ఖండ్ డైనమైట్గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు ఆపద్బాంధవుడుగా మారాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తానున్నానంటూ పలు సందర్భాల్లో నిరూపించాడు. ముఖ్యంగా కీలకమైన మ్యాచ్లలో భారత జట్టు ఘోరంగా విఫలమై కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్లోకి వచ్చి అద్భుతమైన పోరాట పటిమతో బ్యాటింగ్ చేస్తూ పరుగుల వర్షం కురిపిస్తాడు. ఫలితంగా ఎన్నో కీలకమైన మ్యాచ్ల్లో టీమిండియా విజయభేరి మోగించింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ధోని చేసిన పరుగులను ఓసారి పరిశీలిస్తే వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 82 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన ధోని 95 పరుగులు చేసి నాటౌట్గా నిలవడమే కాకుండా జట్టు స్కోరును 188కి చేర్చాడు. అలాగే శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో జట్టు స్కోరు 152/6గా ఉండగా ఈ మ్యాచ్లో ధోని పుణ్యమాన్ని భారత జట్టు స్కోరు 203 పరుగులకు 9 వికెట్లు చేసింది. ఈ మ్యాచ్లో ధోని 45 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అలాగే చిరకాల ప్రత్యర్థి దాయాది దేశంతో జరిగిన ఓ మ్యాచ్లో టీమిండియా 29 పరుగులకే 5 వికెట్లు పరువు కోల్పోయే పరిస్థితిలో ఉండగా ధోని ఏకంగా సెంచరీ కొట్టి 113 పరుగులతో జట్టు స్కోరును 227కు చేర్చాడు. అదేవిధంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 76 పరుగులే ఉన్న సమయంలో ధోని క్రీజులోకి వచ్చి 139 పరుగులు చేసి జట్టు స్కోరును 303కు పెంచాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత్ 92 పరుగుల స్కోర్లకు ఉండగా ధోని 85 పరుగులతో భారత్ 288 పరుగులు సాధించింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 104 పరుగులు మాత్రమే సాధించగా ధోని 92 పరుగులు సాధించి జట్టు స్కోర్ను 247గా మార్చాడు. ఇకపోతే ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా భారత్ స్కోరు 25 పరుగులకే మాత్రమే ఉండగా క్రీజులోకి దిగిన ధోని 134 పరుగులు చేసి 358 పరుగుల భారీ స్కోర్ చేసేలా బ్యాటింగ్ చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 29/7గా ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన ధోని 65 పరుగులతో రాణించి జట్టు స్కోరును 112గా చేర్చి భారత పరువును నిలబెట్టాడు. ఇకపోతే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కూడా 64 పరుగులు ఉన్నప్పుడు ధోని 79 పరుగులు చేయడంతో టీమిండియా 281 స్కోరుతో రాణించింది. చివరగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్లకు 131 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న సమయంలో ధోని 45 పరుగులతో రాణించి జట్టును ఆదుకున్నాడు. ఫలితంగా స్కోరు 232గా మారింది.